విజయవాడ గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతోంది. కల్తీ మద్యం కేసులో దాదాపు 5 గంటలకు పైగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. జోగి రమేష్ తో పాటు జోగి రామును వేర్వేరుగా విచారిస్తున్నారు. భవానీపురం ఎక్సైజ్ పిఎస్ లో జోగి ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు విచారిస్తున్నారు. ఆరేపల్లి రాము నుంచి జోగి రమేష్ వివరాలను సేకరిస్తున్నారు. జనార్దన్, జోగి రమేష్ రెగ్యులర్ గా ఎక్కడ కలిసేవారంటూ ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. జనార్దన్ తో పాటు ఎవరెవరు జోగి రమేష్ ను కలిసేవారు, ఎప్పటి నుంచి జోగి జనార్దన్ కు పరిచయం అనే కోణాల్లో విచారిస్తున్నారు. విజయవాడ గురునానక్ కాలనీ ఎక్సైజ్ ఆఫీసులో మాజీ మంత్రి జోగి రమేష్ విచారణ కొనసాగుతుంది. కల్తీ మద్యం కేసులో దాదాపుగా 5 గంటలకు పైగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. జోగి రమేష్ తో పాటు జోగి రామును వేర్వేరుగా విచారిస్తున్నారు. భవానీపురం ఎక్సైజ్ పిఎస్ లో జోగి ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు విచారిస్తున్నారు. ఆరేపల్లి రాము నుంచి జోగి రమేష్ వివరాలను సేకరిస్తున్నారు. జనార్దన్, జోగి రమేష్ రెగ్యులర్ గా ఎక్కడ కలిసేవారంటూ ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. జనార్దన్ తో పాటు ఎవరెవరు జోగి రమేష్ ను కలిసేవారు, ఎప్పటి నుంచి జోగి జనార్దన్ కు పరిచయం అనే కోణాల్లో విచారిస్తున్నారు. ఇక మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుపై ఆయన కుమారుడు జోగి రాజీవ్ స్పందించారు. అరెస్టు చేసినంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని తెలిపారు. కల్తీ మద్యం కేసులో కల్తీ కేసును బనాయించారని విమర్శించారు. అరెస్ట్ చేసినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా ఈ కేసుని వెంటనే సిబిఐ కన్నా చెప్పండి. లేదంటే నార్కో అనాలిసిస్ టెస్ట్, లై డిటెక్టర్ టెస్ట్ 2 తక్షణం చేపించి మీ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా వారి ఇరువురిని నేను కోరుతాను. మైలవరం నియోజకవర్గానికి సంబంధించి నాయకులు, కార్యకర్తలు మొత్తం జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే వాళ్ళు ముక్త కంఠంతో ఖండించారు. అలాగే వాళ్ళందరూ మాకు సానుభూతిని వ్యక్తపరుస్తూ జోగి రమేష్ గారితో పాటు ఈ విచారణకు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే పార్టీ పెద్దలు కూడా మాకు అండగా ఉన్నారు. లీగల్ సెల్ వాళ్ళకి చాలా త్వరితగతిన సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు కూడా చట్టపరంగా జోగి రమేష్ గారిని కాపాడడానికి, లేదంటే చట్టపరంగా అన్ని విధాలా కృషి చేసి బయటికి తీసుకురావడానికి